జై వాల్మీకి, జై జై వాల్మీకి, వాల్మీకుల ఐక్యత. ఈరోజు భారతదేశ యావత్ హిందువులంతా కూడా గర్వించదగ్గ కార్యక్రమం. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అయోధ్య నగరంలోన నిర్మించబడినటువంటి రామాలయానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయానికి వాల్మీకి మహర్షి అనే పేరు పెట్టడం వాల్మీకి సమాజానికి, వాల్మీకి జాతికి గర్వకారణమని నేను తెలుపుతున్నాను. భారత దేశ ప్రజలంతా కూడా అనేక సంవత్సరాలుగా అయోధ్య రామ మందిరాన్ని నిర్మించుకోవాలనే ఆలోచనతోటి ఎన్నో సంవత్సరాలుగా గత ప్రభుత్వాలతో పోరాడి సాధించుకున్న ఘనత మన భారత ప్రభుత్వం. నరేంద్ర మోడీ గారు ప్రధాని అయిన తర్వాత ఆ సమస్యను పరిష్కరించి రామ జన్మభూమిలో రాముని మందిరం నిర్మించుకునేందుకు అవకాశం కల్పించిండు మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు. అలాంటి ప్రదేశంలో మనం ఏదైతే నిర్మించుకొని రేపు 22వ తారీఖు నాడు రాముని ప్రాణప్రతిష్ఠ జరుగుతుందో ఆ కార్యక్రమానికి రాముని పాదాల చెంతన పెట్టినటువంటి అక్షింతలను మన భారతదేశంలోని నలుమూలలో ఉన్న దేవాలయాలకు పంపించి మన ఇంటికి రాముని పాదాల చెంత పెట్టినటువంటి అక్షంతలను తీసుకొచ్చి మన ఇళ్లకు పంపిణీ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే భారతదేశంలో మరి పాలమూరులో కూడా ఇటీవల మనం ఊరేగింపుగా తీసుకువెళ్ళి గ్రామాల్లో ఇండ్లల్లో ఇవ్వడం జరిగింది. మా వాల్మీకి సమాజం కూడా భారత ప్రధానికి రుణపడి ఉంది వాల్మీకి మహర్షి యొక్క పేరు పెట్టడం వల్ల. కానీ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో వాల్మీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా కొన్ని రాష్ట్రాల్లో ఎస్టీలుగా, కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీలుగా కొనసాగుతున్నారు. పక్కనే ఉన్న కర్ణాటకలో సైతం ఎస్టీలుగా కొనసాగుతున్నారు. మాకు బార్డర్లో ఉన్న గ్రామాల్లో సంబంధాలు ఉన్నాయి. అక్కడ నుంచి పిల్లలను తెచ్చుకుంటాం, ఇక్కడ నుంచి పిల్లల్ని ఇస్తాం. అక్కడ నుంచి పిల్లల్ని తెచ్చుకొని పెళ్లి చేసుకుంటే ఇక్కడ బీసీ అవుతుంది, ఇక్కడ నుంచి మా అమ్మాయిని అక్కడ ఇస్తే ఎస్టీ అవుతుంది. కాబట్టి భారత ప్రభుత్వం మాకు ఏదైతే రామ జన్మభూమి సమస్యను ఏ విధంగా పరిష్కరించి ఈరోజు యావత్ హిందువులకు రాముని చూసే భాగ్యం కల్పించిందో అలాంటి భాగ్యాన్ని మా యొక్క వాల్మీకులకు 65 ఏళ్లుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఎస్టీ డిమాండ్ సాధన ఏదైతుందో అది నరేంద్ర మోడీ గారి సారథ్యంలో అయితేనే అవుతుందని చెప్పేసి మాకందరికి కూడా నమ్మకం ఉంది. అవుతుంది కూడా కానీ మేము దృఢంగా నమ్ముతున్నాం. వారికి ముందుగా కావాల్సింది ఏంటంటే ఒక దేవాలయానికి వెళ్తే దేవుడు కరుణిస్తాడు కానీ ముందుగా పూజారి కరుణించాలి. ఆ విధంగా భారత ప్రభుత్వం మాకు ఎస్టీ జాబితాలో చేర్చేందుకు అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాలు దాన్ని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపించకపోవడం వల్ల మేము ఇంకా బీసీలుగానే కొనసాగుతున్నాం. మేము అణచివేతకు గురవుతున్నాం. విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాల్లో మేము వెనుకబడినాం. కాబట్టి భారత ప్రభుత్వం ముందుకొచ్చి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ మన తెలంగాణ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా మాకు అవకాశం కల్పించలేదు. ఇప్పుడు ఏర్పడినటువంటి తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క సమస్యను గుర్తించి మాకు అసెంబ్లీలో తెలంగాణలోని ఉన్న ఎస్టీల జాబితాలో చేర్చాలని వాల్మీకులను కోరుచు మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. భారత ప్రభుత్వానికి, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా వాల్మీకులు ఎల్లవేళలా వారికి వెన్నుదన్నుగా నిలుస్తారని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. కుర్మయ్య అడ్వకేటు, తెలంగాణ వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు భారతదేశం లోపల మోడీ గారు వాల్మీకి సమాజాన్ని గుర్తించి అయోధ్య లోపల వాల్మీకి మహర్షి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నామకరణం చేసిన సందర్భంన తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యం లోపల ఈరోజు తూర్పు కమాన్ నుంచి రామమందిర్ చౌరస్తా, పాన్ చౌరస్తా వయా గడియారం వరకు శోభాయాత్ర నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాడు హిందూ సమాజం లోపల రామాయణము, మహాభారతం, భగవద్గీత ఈ 3 పెద్ద గ్రంథాలు ఉంటాయి. ఈ 3 పెద్ద గ్రంథాల లోపల రామాయణాన్ని వాల్మీకి మహర్షి రచించి అతడు దేశ విదేశాలకు, ప్రపంచానికి మన హిందూ సమాజం గురించి చాటి చెప్పిన ఘనత వాల్మీకి మహర్షికి చెందింది. దాన్ని గుర్తించి మోడీ గారు ఈనాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు మహర్షి వాల్మీకి నామకరణం చేయడం చాలా సంతోషకరమైన విషయము. దానిలో భాగంగానే ఈరోజు మేము శోభాయాత్ర నిర్వహిస్తున్నాము. ఈనాడు తెలంగాణ వాల్మీకి సంఘం ఆధ్వర్యంలో మీకు అందరికీ తెలిసిన విషయమే, ఈనాడు వాల్మీకి బోయలు మన రాష్ట్రంలో ఒక 12 లక్షల జనాభా ఉంటుంది. వాల్మీకి బోయలను
గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం గుర్తించకుండా ఎటువంటి ఉపాధి హామీలు కానీ ఎటువంటి సంక్షేమ పథకాలు కానీ వాల్మీకులకు అందని ద్రాక్షగా మిగిలిపోయింది బీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల. ఈనాడు మోడీ గారు మా వాల్మీకి సమాజాన్ని గుర్తించి కనీసం వాల్మీకి మహర్షి నామకరణం చేసినందుకు అతనికి మేము ఎంతో రుణపడి ఉన్నాం. వాల్మీకి జాతి తరపు నుంచి మేము మోడీ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈనాడు జై వాల్మీకి. ప్రపంచంలోనే వాల్మీకి మహర్షి యొక్క చరిత్ర, రామాయణ సృష్టికర్త వాల్మీకి మహర్షి ఈరోజు ఎవరు గుర్తించలే, ఏ పార్టీ గుర్తించలే. ఈరోజు భారత ప్రభుత్వము మోదీ గారు గుర్తించి ఈరోజు అయోధ్య నగరానికి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాల్మీకి మహర్షి పేరు పెట్టడం చాలా మాకు గర్వకారణము. అదేవిధంగా ఏదైతే మోదీ గారు ఫస్ట్ 2014లో ప్రధానమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని కూడా ఢిల్లీలో వాల్మీకి భవన్ స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఈ విధంగా ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. వాల్మీకులను గుర్తించిన మహానుభావుడు మన మోదీ గారు. ఆయనకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. అదేవిధంగా ఏదైతే మాకు 70 సంవత్సరాల నుంచి మాకు తీరని కోరిక ఏముందంటే ఎస్టీ జాబితా. అనేక ప్రభుత్వాలు వస్తున్నాయి కానీ మమ్మల్ని మోసం చేస్తున్నాయి, ఓట్లు వేపించుకుంటున్నారు, పోతున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. గౌరవనీయులు ప్రధానమంత్రి గారు మా పేరు దయ ఉంచి ఏదైతే ఆయన ఇప్పుడు భారత